హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా రాజకీయ వర్గాల్లో ప్రజల్లో ఒక చర్చ జరుగుతోంది. కేసీఆర్ బ్రాండ్ ఇమేజ్ తగ్గిపోయిందా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2 పర్యాయాలు గులాబీ పార్టీ అధికారాన్ని చేపట్టింది. టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్ మడమ తిప్పని పోరాటం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఎన్నో మార్లు కేసీఆర్ జైలుకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్నో సవాళ్లను ఎదిరించి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల్ని ఒప్పించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కేసీఆర్ కీలక భూమిక పోషించారు. ఇక రాబోయే కాలంలో ఎన్ని రాజకీయ పార్టీలు అవతరించినా, ఎంతమంది నాయకులు కొత్తగా పుట్టుకొచ్చినా, మరెన్నో కొత్త ఉద్యమాలు జరిగినా తెలంగాణ చరిత్రలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ పేరుని ఎవ్వరూ చెరిపేయలేరన్నది నిజం. కేసీఆర్ అంటే పేరు మాత్రమే కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడని సందర్భం వచ్చినప్పుడల్లా వేదికలపై ఎంతోమంది మేధావులు, రాజకీయ నాయకులు ప్రస్తావించడం మనం గమనించాం. ఈ ఒక్క మాట చాలదా కేసీఆర్ బ్రాండ్ ఇమేజ్ అంటే ఏమిటో? కానీ అనూహ్యంగా 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓటమి పాలు కావడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అపజయాన్ని మూటగట్టుకుంది అని రాజకీయ విశ్లేషణలు చాలానే బయటకు వచ్చాయి. సాధారణ ఓటర్లు సైతం బీఆర్ఎస్ ఓటమిపై వారి అభిప్రాయాల్ని ఎవరికి తోచినట్లుగా వారు చెప్పుకుంటూ పోయారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరు ఊహించిన విధంగా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అనేక అంశాలు ఆ పార్టీకి గెలుపునందించాయి. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన తర్వాత అనేక సందర్భాల్లో కేసీఆర్ ఆనవాళ్లు తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేస్తానని అనేక వేదికలపై మాట్లాడడం జరిగింది. కేసీఆర్ని ఫామ్ హౌస్కే పరిమితం చేస్తామని వ్యాఖ్యలు చేయడం అందరికీ తెలుసు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కొంత ఆలస్యం వహిస్తుందని ప్రజలు కొంత విమర్శలు చేస్తుండడం మనం అక్కడక్కడ వింటూనే ఉన్నాం. ఇక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు సైతం గమనించిన తెలంగాణ ప్రజానికం ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా కేసీఆర్ సారే నయం అన్నట్లుగా మాట్లాడుతుండడం గమనార్హం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కేసీఆర్ తన మార్క్ అభివృద్ధిని తెలంగాణలో చేశాడనేది ఒకరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది 100% నిజం అన్నది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. సాగు, తాగునీరు కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్, ప్రతి గ్రామానికి మంచినీళ్లు అందించే మిషన్ భగీరథ, పల్లెల్లో చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టులు చేపట్టి తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు కేసీఆర్. సామాన్య ప్రజానికం సంక్షేమం కోసం కళ్యాణ లక్ష్మి, ముస్లిం మైనారిటీల కోసం షాదీ ముబారక్, రైతన్నల కోసం రైతు బీమా, రైతు బంధు లాంటి స్కీములు ఏర్పాటు చేసి అందరికీ చేరువయ్యారు కేసీఆర్. ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ తీసుకున్న మంచి నిర్ణయాలు, ఆలోచనలు, కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. కేసీఆర్ అధికారంలోకి రాగానే తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఉచిత కరెంటు. ఈ హామీ అమల్లోకి తీసుకురావడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మరింత పెంచడానికి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థని తీసుకురావడం, మెట్రో రైల్ అభివృద్ధి పనుల్ని వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం, తన రాజకీయ వారసుడైన కేటీఆర్కు ఐటీ పురపాలక శాఖలు కేటాయించి హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ సీఎంగా చేసిన అవిరేళ కృషి ఎవరు మర్చిపోతారు చెప్పండి. అనేక ఐటీ కంపెనీలని హైదరాబాద్కు తీసుకొచ్చి హైదరాబాద్లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలను ఐటీ హబ్బులుగా మార్చిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ది కాదా అనే ప్రశ్నలు కూడా తెలంగాణ ప్రజల నుండి వినపడుతుండడం గమనార్హం. ప్రధానంగా యాదాద్రి దేవాలయాన్ని కేసీఆర్ అభివృద్ధి చేయడం, లక్ష్మీనరసింహస్వామికి నూతనంగా అత్యంత దేదీప్యమానంగా దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో అప్పటి సీఎం కేసీఆర్ ఆలోచనకు ఎవరైనా సలాం కొట్టాల్సిందే. ప్రస్తుతం ఆధ్యాత్మిక కేంద్రంగా యాదాద్రి టెంపుల్ ఇమేజ్ని మరింత ఇనుమడింపజేయడంలో, యాదాద్రి చుట్టూ వ్యాపార రంగం అభివృద్ధి చేయడంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఎందుకు కేసీఆర్ పార్టీ ఓటమి పాలైంది? ఎందుకు కేసీఆర్ని సీఎం సీట్ నుంచి దించారు అంటే దానికి కారణాలు కూడా లేకపోలేదు. కేసీఆర్కు అహంకారం ఎక్కువ అని, కేసీఆర్ కుటుంబానికి అధికార మత్తు ఎక్కువైందని, కేసీఆర్ అంత ఈజీగా ఎవరిని కలవనివ్వరని, సొంత పార్టీ నేతలనే ప్రగతి భవన్ గేటు దాటి లోపలికి అనుమతించలేదని అప్పట్లో వార్తలు చక్కలు కొట్టాయి. అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వ్యక్తులపై దాడులు చేయించేవారని, ప్రెస్ మీట్స్లో మీడియా పాత్రికేయులతో దురుసుగా ప్రవర్తించారని, ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడంలో జాప్యం చేశారని, ఇలా ఇతరత్రా కొన్ని కారణాలు
గులాబీ పార్టీని అలాగే కేసీఆర్ని గద్దెదించేలా చేశాయని పలువురు రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ మేధావులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. త్వరలో జనగామాలో జరగబోయే బహిరంగ సభ ద్వారా గులాబీ వాస్తన మార్క్ రాజకీయాన్ని మొదలు పెడతారని హరీష్ రావు లాంటి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతున్నారు. త్వరలో కేసీఆర్ బహిరంగ సభ ద్వారా అవాకులు చవాకులు మాట్లాడుతున్న అందరి నోళ్లు మోయిస్తారా లేదా అన్నది వేచి చూద్దాం.